నిజంగా దేవుని కృపను బట్టి ప్రేమను బట్టి పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ చెప్తున్న మాట మనం చూస్తే అధికారము అనేది దేవుడిచ్చేది. ఎవరికి ఏ అధికారం ఇచ్చినా కానీ అది ఆకాశం నుండి పరలోకం నుండి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన బిడ్డలకి ఆ గొప్ప అధికారాన్ని ఇచ్చినట్లుగా మనం బైబిల్ పరంగా చూడగలం. అదేవిధంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఈ సంవత్సరం పుట్టినరోజు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటి అదంటే ఈమె ఈ సంవత్సరం ఈ పుట్టినరోజు కల్లా ఎమ్మెల్యే గారిగా దేవుడు ఆశీర్వదించాడు. నిజంగా అది దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదమే. మరి ఈ యొక్క పుట్టినరోజు నుంచి ఆమెకు దేవుడిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బలమును యేసుప్రభు ఆమెకు దయచేసి మరి కడప నియోజకవర్గానికి ప్రజలకి మెండైన సేవలు చేసి అనేకమైన అభివృద్ధి కార్యక్రమములు చేసి దేవుడు మరి వాక్యంలో సెలవిచ్చిన విధంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేసి సెలవిచ్చినట్లుగా కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని యేసుప్రభు వారు వాక్యం ద్వారా సెలవిచ్చిన విధంగా ఇతరులను ప్రేమించమని చెప్పిన విధంగా ఆజ్ఞల ప్రకారము మరి ఎమ్మెల్యే గారు కూడా ప్రజలకి మేలులు చేస్తూ ప్రజలకి మరి అవసరాలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి సహాయం చేస్తూ సహకారాలు అందిస్తూ మన నియోజకవర్గాన్ని గొప్పగా వర్ధిల్ల చేయాలని, గొప్పగా అభివృద్ధి పరచాలని, సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఒక మాదిరికరమైన ఎమ్మెల్యే గారిగా రాయలసీమలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని భవిష్యత్ కాలాలలో ఇంకా ఆమె అత్యున్నతమైన స్థాయిలో గొప్పగా వర్ధిల్లాలని, ప్రభు చిత్తమైతే ముందు ముందు కాలాల్లో మరి ఎమ్మెల్యే గారు కూడా గొప్ప మంత్రి స్థాయిలో కూడా దేవుడు ఆశీర్వదించి ఆమెను గొప్పగా వర్ధిల్ల చేయాలని, ఆమె చేస్తున్న మరి వారి పార్టీ ఆ తెలుగుదేశం పార్టీలో కూడా దేవుడు ఆమెను గొప్పగా వర్ధిల్ల చేసి ఎమ్మెల్యే గారిగా కూడా ఆశీర్వదించి వారి కుటుంబాన్ని కూడా దీవించాలని మరి మేమందరం కూడా మరి ఒకసారి సంఘపక్షాన మరి మేము మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సంఘపక్షాన ప్రార్థన చేద్దాము. మరి దేవుడు వారిని వారి కుటుంబాన్ని మెండాలుగా ఆశీర్వదించి ఇలాంటి పుట్టినరోజులు అనేక సంవత్సరాలు ఆమె జీవితంలో చేసుకొని మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారిగా కడప నియోజకవర్గాన్ని గొప్పగా వర్ధిల్లా మరి గొప్పగా అభివృద్ధి చేసి గొప్పగా అనేకమైన పనులు చేపట్టి ప్రజలందరూ కూడా చేరువలో ఉండి అందరికీ న్యాయం చేస్తూ సమానమైన ప్రాతినిధ్యాన్ని న్యాయాన్ని అందరికీ దయచేసి దేవుడి యొక్క ఆశీర్వాదాలు మెండాలుగా తనకి అనుగ్రహించాలని వారి కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలని తెలియజేయచ్చు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమె కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, మరి ఒకసారి మీ పాదములకు వెళ్ళలేని వందనములు స్తుతులు స్తోత్రమునైనా మీ దాసరాలు ప్రియకుమారునైనా దయాకిరీటాన్ని మీ దాసరాలు దయచేస్తున్నారు. అందుని బట్టి వందరంనైనా మాధవరెడ్డి గారు మంచి ఆరోగ్యం చేతను, శక్తి చేతను, బలం చేతను, జ్ఞానం చేతను వర్ధిల్లినైనా అధీనం చేసినైనా కడప నియోజకవర్గానికి ఏ విధంగానైనా సేవ చేయాలి, ఏ విధంగా నా నగరమును నైనా పట్టణమును అభివృద్ధి పరచాలి, ప్రజలకి ఏ ఏ కార్యక్రమం భవిష్యత్ కాలాల్లో కూడానైనా గొప్ప గౌరవనీయులైన మంత్రి పదవి కూడా చేపట్టాలనేసినైనా ప్రార్థనాపూర్వకంగా మేము అడుగుచున్నాంనైనా మీ దాసరాలను ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి అయినా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి. పౌరులను, కార్యకర్తలను, నాయకులను వారందరూ కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి వారి పార్టీని మెండాలకు వర్ధిల్ల చేసి మేడం గారిని నూరంతల ఆశీర్వాదాలతో నింపి పెద్దలను ఆశీర్వదించి సంగస్తున్నాం గొప్ప తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడునగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము, సమాధానం, ఆదరణ ఈ దినము పుట్టినరోజు జరుపుకుంటున్న గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్ మాధవిరెడ్డి గారికి, వారి కుటుంబానికి, నియోజకవర్గం అంతటికి, తెలుగుదేశం పార్టీకి, వారి అభిమానులందరికీ, ఆయన ప్రేమిస్తున్న బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన కృపా ప్రేమ తోడై ఉండునుగాక. ఆమేన్.
ఎక్కువ ఏం చెప్పకుండా ఊరికి అదే లాగా ప్లీజ్ బయటికి ఏం లేదు చూడండి సురేష్ అన్న కొంచెం జరమన్నా ఎక్కువ ఏం చెప్పకుండా ఊరికి అదే సురేషణ తీసుకున్నా లాగా ప్లీజ్ బయటికి ఏం లేదు చూడండి సురేష్ అన్న కొంచెం జరమన్నా కడపలో తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పండుగ వాతావరణము. ఈరోజు కడప నగర ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారి పుట్టినరోజు. ఒక ఎమ్మెల్యే తెలిసిందే మాధవిరెడ్డి గారి గురించి. తొలిసారి కడప నగరానికి ఒక ఎమ్మెల్యే అయ్యారు. ఒక డిప్యూటీ సీఎంను ఓడించి ఆ ఘనత సాధించారు. ఈ సత్తగా వారి పుట్టినరోజు ఈరోజు అంతా తెలుగుదేశం కార్యకర్తల కోలాహలం మధ్య ఈరోజు వారి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. అన్న మామూలుగా చక్రి గారు చెప్పారు, మామూలుగా ఒక 4 రోజుల ముందే, అన్న 29వ తేదీ అన్నదానం ఉంటుంది. 5వ డివిజన్ ఇన్ఛార్జి
సురేష్ గారికి, అలాగనే కళాకారుల సంఘం అధ్యక్షుడు రంగయ్య గారికి, సుబ్బయ్య గారికి, మిగతా అందరి కార్యకర్తలకు పేరు పేరున హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మాధవరెడ్డి గారు, హ్యాపీ బర్త్డే మాధవరెడ్డి గారు. చప్పట్ల మధ్యన మనము సురేష్ గారు, రంగయ్య గారు, రెడ్డప్ప గారి, మాధవరెడ్డి గారి రోజు సందర్భంగా కోలాహల మధ్య రైట్ మల్లికార్జున ఎన్కౌంటర్ రైట్ ఒక నిమిషం రైట్ జయరాజ్ సాయిబాబా సారీ ఇందా అన్నగారు తినిపిస్తారు చూడండి, ఎంతో ప్రేమతో మన దగ్గరికి వచ్చి రైట్ రైట్ చూడమ్మా బాబు, అటు చూడమ్మా రైట్, అటు చూడమ్మా నోరు పెట్టు రైట్, వెరీ గుడ్. దా లక్ష్యమ్మ రైట్, మధ్యలో రావద్దు, ఫోటోస్ ఉంటాయి కదా రైట్ రైట్. ఇవాళ ఎవరినో ఒకరు వస్తారు, మీరు ఇస్తే బాగుంటుంది. ఇస్తే బాగుంటుంది. కేక్ దాంట్లో పెట్టు, మేము తీసుకున్నాం అందరూ పెట్టండి. మెల్లగా 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 శ్రీరాములు పై కూర్చోకు, భోజనం కూర్చోబట్టి తీసుకున్న భోజనం కూర్చోండి. ఇట్లా తిరుగు రామా ఇట్రా పప్పు కూడా వేసుకో జయమ్మ రైట్ రైట్. రెడ్డప్ప గారి మాధవరెడ్డికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సురేష్ అన్న తినిన తర్వాత బయట పెడతాము. రైట్ వెళ్ళి పెట్టుకోవాలి, రండి రైట్ రైట్. కరిపిండిన తినండి, బయట వేసింది, పప్పు ఉంది, రసం ఉంది, పెరుగు ఉంది. बाद में वो कई परसेंट दलाल के लेकर एक बार जाऊंगा अच्छा अच्छा काम రైట్ బయట కాబట్టి అప్పుడే పెట్టించుకోండి, పప్పు ఉంది చూడండి రైట్. వీళ్ళు జాగ్రత్త పెట్టుకో, గట్టి పెట్టుకో. నా కుమార్ వచ్చే నరసింహలో మేము కలర్ రైస్ తిన్న తర్వాత మళ్ళీ బయట ఇట్లా ఇట్లా తినమ్మా, మేమే వెళ్తాము. అయితే సైడ్ పెట్టే సైడ్ కూడా పెట్టాలి కదా. పక్కన
అయిపోయింది కదా. రైట్ రైట్. నిదానంగా చుట్టుగా వైట్ రైస్ ఉంది, పప్పు ఉంది, రసం ఉంది, పెరుగు ఉంది. నిదానంగా పూర్తిగా కడుపులో తినండి. మాధురి గారి ఆత్మశాంతి. భాష భాష ఇట్లా ఓకేనా. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరి డైనమిక్ లీడర్ కడప ఎమ్మెల్యే గారు రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి 5వ డివిజన్ సంబంధించిన బూత్ ఏజెంట్లు, బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, తర్వాత 3వ డివిజన్ నాయకులు అన్న ఎంగడు సుబ్బయ్య, భాస్కరు, మేమందరం కలిసి మరి కాంగ్రిగేషనల్ టౌన్ చర్చ్ కడప యందు ఆమె జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రిగేషనల్ టౌన్ చర్చ్ డీకెన్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి అభివృద్ధి కోసము ఆమె ఆయురారోగ్యాలుగా ఉండాలని, నిండు నూరేండ్లు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థనలు జరిపించి మరి ఆమె ఇంతే కాకుండా జీవితంలో మరెన్నో పదవులు అలంకరించి కడప ప్రజలకు మంచి చేసి కడపను అభివృద్ధి పదంలో నడిపించాలని మరి దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. అంతేకాకుండా ఆమె అభివృద్ధి బాటలో పోతూ ఉన్నప్పుడు సైతాన్ను రావడం సహజము. ఆ సైతాన్ రూపంలో ఎవరు వస్తున్నారంటే ప్రతిపక్షాలు వాళ్ళు ఆమెను విమర్శించడం, అవన్నీ కూడా సైతాన్ అంతటిని జయించి ఆమె విజయపదంలో దూచుకొని పోయి కడప ప్రజలకు మంచి జరిగేటట్లుగా ఆమె చేయాలని మేమందరం కలిసి టౌన్ చర్చి కాంగ్రిగేషనల్ టౌన్ చర్చిలో ప్రార్థన చేయడం జరిగింది. అదే కాకుండా 12:30కు జిల్లా పరిషత్ దగ్గర ప్రేమాలయంలో ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని చేయడం జరుగుతూ ఉంది. ఏది ప్రేమాలయం అనాథ శరణాలయం దాదాపు ఒక 100-150 మందికి అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. మరి ఆమెకు, ఆమె కుటుంబానికి కడప ప్రజల ఆశీస్సులు, ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వద్దులే ఇదంతా రావాలి బ్యాక్. మా కడప రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా 5వ డివిజన్ కొమ్మలపాటి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రేమాలయంలో ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేక్ కటింగ్ మరియు వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అలాగే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు మరెన్నో విజయాలు సాధించాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే కడప ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం ఎన్నెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము.